ఈ వెస్ట్ బెంగాల్ ఇష్యూ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా దీనిపై మాట్లాడాలి. బీజేపీ కార్యకర్తలు కానివ్వండి, బీజేపీ నాయకులు కానివ్వండి, ఎక్కడున్నా కూడా రాష్ట్రం మొత్తంలో. ఎందుకంటే అప్పుడు కాశ్మీర్, తర్వాత వెస్ట్ బెంగాల్, తర్వాత వేరే ఏదైనా రాష్ట్రం కావచ్చు, వీళ్ళు ఇలా అరాచకాలు చేసుకుంటూ పోతే మన భారతదేశం హిందువుల భారతదేశం అని చెప్పుకోవడానికి కూడా ఇక ఫ్యూచర్ లో ఉండదు. అట్లున్నాయి వీళ్ళ అరాచకాలు. భారతదేశంలో ఎంతమంది ఉన్నా కూడా, ముస్లింలు ఉన్నా, క్రిస్తువులు ఉన్నా, హిందువులు, వీళ్ళందరినీ కూడా ఎప్పుడు అందరు కలిసి ఉండాలి అని చూసి భారతదేశం అనుకుంటది. కానీ ఇట్లాంటి వాళ్ళ వల్ల, మమతా బెనర్జీ ఇట్లాంటి దీదీల వల్ల వీళ్ళ మధ్య ఈ చీలికలు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే జర జాగ్రత్తగా ఉండాలి అందరూ. పార్లమెంటు ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లుపై రాష్ట్రపతి ఏప్రిల్ 5న సంతకం చేసిన తర్వాత 4 రోజులకు అంటే 8వ తేదీన ముషీరాబాద్ లో అల్లర్లు జరిగిన పోలీసులు వాటిని అదుపులోకి తెచ్చారు. తర్వాత ఏప్రిల్ 11న ఒక ప్రదర్శన సందర్భంగా అల్లర్లు ప్రారంభమై విధ్వంసకాండ చెలరేగింది. హిందువుల ఆస్తులు యథేచ్ఛగా లూటీలు చేయడమే కాకుండా వారి దుకాణాలను, వాహనాలను అల్లరి ముఖాలు తగలబెట్టాయి. గత శనివారం కలకత్తా హైకోర్టు కేంద్ర బలగా నగరంలోకి దించాలని ఆదేశించడంతో వాటి ప్రవేశం తర్వాత అల్లర్లు అదుపులోకి వచ్చాయి.